నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం తెలంగాణలో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు కొండా సుష్మిత పైన అయితే చర్చ అయితే జరుగుతుంది. కొండా సుష్మిత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఏవైతే వ్యాఖ్యలు చేశాయో అవి తీవ్ర దుమారాన్ని, తీవ్ర ఆగ్రహాన్ని అయితే కాంగ్రెస్ పార్టీలో రెచ్చగొట్టే విధంగా చేసినట్టుగానైతే తెలుస్తుంది. నిన్న సుష్మిత చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించి సుష్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ కూడా, అలాగే దాంతోపాటు మంత్రి కొండా సురేఖ కూడా తన కూతురు చేసిన వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ విషయం పైన స్పందించినటువంటి కొండా సురేఖ, అది నా యొక్క కూతురు యొక్క వ్యక్తిగత విషయం, దానికి నాకు సంబంధం లేదు, ఆమె చేసిన వ్యాఖ్యలకు నేనెట్లా వివరణ ఇస్తాను, నాకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆమెనైతే చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇప్పుడు నాకు నోటీసులు ఇచ్చారో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పైన, అలాగే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ పైన కూడా తనకు నమ్మకం ఉందని, దీనికి తన కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకు ముడిపెట్టి మాట్లాడడం, నాకు నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ కూడా కొండా సురేఖ కూడా వివరణ అయితే ఇచ్చింది. ఇక ఏదైతే కొండా సురేఖ వివరణ ఇచ్చిందో తన కూతురు చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇప్పుడే మనకు ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖ పైన తిరుగుబాటు జెండాను ఎగరవేస్తున్నట్టుగా, కాసేపట్లో సీఎల్పీలో వీళ్ళు మీటింగ్ పెట్టి కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక కొండా సురేఖ, అలాగే కొండా మురళి, అలాగే కొండా సుష్మిత వీళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్ గురించి చూస్తే మాత్రం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిగా చేసింది, అలాగే కొండా మురళికి పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి గతంలో చెప్పినట్టుగా, ఇప్పుడు అతనికి అక్కడ టికెట్ ఇవ్వకపోగా పరకాల నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేసారి కూడా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అక్కడ పోటీ చేసి గెలవాలని చెప్పి, అందుకు మీరందరూ కృషి చేయాలని చెప్పి మొన్న జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి ఏవైతే మాటలు మాట్లాడారో దానిపైన కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమె సీఎం రేవంత్ రెడ్డి పైన, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులు కలిసి ఆ రాష్ట్రంలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని, దానికి సంబంధించి కావాల్సినంత సమాచారం కూడా, సాక్ష్యాధారాలు కూడా తన వద్ద ఉన్నాయని, దాన్ని వెంటనే బయట పెడతానని కూడా సుష్మితనైతే మాట్లాడడానికి. గతంలో కూడా సుష్మిత ఏ రకంగానే కాంగ్రెస్ పార్టీ పైన అవాకులు చవాకులు పెడడంతో అప్పుడు మొదటి తప్పుగా క్షమించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఆమె ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైన అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్, అలాగే పచ్చ కాంగ్రెస్ ఈ రెండిట్లాగా మారిందని, పచ్చ కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు పట్టించుకోవట్లేదు, అలాగే ముఖ్యంగా ఎవరైతే పార్టీని మారొచ్చారో వారికే పెద్దపీట వేస్తున్నారని, గత కొంతకాలంగా పార్టీలో ఉన్న వారిని పట్టించుకోవట్లేదని, ముఖ్యంగా బీసీలకు చిన్నచూపు చూస్తున్నారని పట్టించుకోవట్లేదని కూడా కొండా సుష్మిత పటేల్ అయితే ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్, అలాగే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తీసుకున్నట్టుగా, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టుగానే తెలిసింది. ఇప్పటికే కొండా సురేఖకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆమె వివరణ ఇచ్చిన వివరణ పట్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సంతృప్తి చెందలేదని, దీనిపైన ఇంకా ఎట్లా ముందుకెళ్తుంది, ఎట్లా ఏ రకమైన చర్యలు తీసుకునేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చ జరిగింది. కానీ నిన్న కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలు కూడా కొండా సుష్మిత పటేల్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే కొండా సురేఖను కూడా వాళ్ళు మాట్లాడుతూ, మీ కూతుర్ని హద్దులో పెట్టుకోండి, ఆమె తనకు నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడుతుంది, తనకు ప్రాధాన్యత లేకపోవడం వల్లనో, తనకు మెంటల్ స్టాబిలిటీ లేకపోవడం వల్లనో ఈ రకమైనటువంటి కామెంట్ చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వంలోని కొండా సుష్మిత పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, సీఎం రేవంత్ రెడ్డి పైన ఏ రకంగా ఈ వ్యాఖ్యలు చేసిందంటూ చెప్పి కూడా వాళ్ళైతే తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రస్తుతం కొండా సురేఖ కూతురు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, ఈ యొక్క చికాకు, ఈ యొక్క వివాదం ఏదైతే ఉంది, ఇప్పుడు కొండా సురేఖ మెడకైతే చుట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అది కాస్త ఇప్పుడు చినికి గాలివానగా మారి, అది కాస్త ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి పోయే సిచ్యువేషన్ కూడా దారి తీస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖ పైన అయితే వ్యతిరేకతను, తిరుగుబాటునైతే ప్రదర్శించినట్టుగా కాసేపట్లో సీఎల్పీలో వాళ్ళు సమావేశం పెట్టుకొని కొండా సురేఖకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇక కొండా సురేఖ కూడా గత ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఆమె మంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆమె కూడా కొన్ని వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. అలాగే ఆమె కూతురు, అలాగే కొండా మురళి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఒక ఏదైతే ప్రశాంత వాతావరణం చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారన్న ఒక
వాదనలు కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే కొండా సుస్మిత పటేల్ ఏదైతే ఈ వ్యాఖ్యలు చేసింది ఇవి మాత్రం ప్రస్తుతం ఆ తీవ్ర ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను అలాగే ముఖ్య అగ్రనేతలను కూడా తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సుస్మిత పైన చర్యలు తీసుకుంటుందా లేదంటే కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.